హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను వింటర్ స్పెషల్ లడ్డు హెల్దీగా అవిసె గింజలు హాలిమ్ సీడ్స్తో లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎక్కువ రోజులు నిలవ ఉండేటట్లుగా ఎలా చేసుకోవాలో ఈరోజు డీటెయిల్డ్గా ఈ రెసిపీలో చూపిస్తానండి. హాలిమ్ సీడ్స్ హెమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు వాడితే కనుక హెల్త్కి చాలా మంచిది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ లడ్డు చేసుకోవటం కోసం 1 కప్పు అవిసె గింజల్ని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ చిటపట్లాడే వరకు ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత 1/2 కప్పు వేరుశనగ పప్పు, వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే తిప్పుతూ రోస్ట్ చేసుకోండి అన్ని సీడ్స్ని. తర్వాత 1/2 కప్పు బాదాం కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఈ సీడ్స్ అన్నిటినీ రోస్ట్ చేసుకోవాలండి. మాడనివ్వద్దు, తిప్పుతూ రోస్ట్ చేసుకుంటే మనకి లడ్డు అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలా లైట్గా రోస్ట్ అయినాక వీటిని తీసి పక్కకు పెట్టుకుందాము. సేమ్ కడాయిలో 1/4 కప్పు డ్రై కోకోనట్ అండి, గ్రేటెడ్ కోకోనట్, అలాగే 1/4 కప్పు ఓట్స్. ఇవి కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే తిప్పుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. ఓట్స్ కొంచెంగా క్రిస్పీగా అయితే చాలు, తీసి వీటిని కూడా ఆరనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1/4 కప్పు నువ్వులు, నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ నల్ల నువ్వులు వేస్తున్నానండి. కావాలి అంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. అలాగే 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ హాలిమ్ సీడ్స్. ఇలా ఉంటాయి ఇవి. మరీ ఎక్కువ వేస్తే టేస్ట్ బాగోదు. లో ఫ్లేమ్లో వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలి. మనకి నువ్వులు లైట్గా పొంగుతాయి చూసారా రోస్ట్ చేసుకుంటే, అలా అంత టైం వరకు 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుంటే ఇవి రోస్ట్ అవుతాయి. వీటిని మాత్రం మనం పొడి చేయకూడదండి మిక్సీలో. మిగిలిన సీడ్స్ అన్నీ చల్లారాక పొడి చేసుకోవాలి. ఈ నువ్వులు హాలిమ్ సీడ్స్ మాత్రం డైరెక్ట్గా వేసుకుని మనం లడ్డు చుట్టుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయినాయి కదా, పక్కకు పెట్టుకుందాము. ఇంతలో బెల్లం పాకం పట్టుకుందాము. 1.5 కప్పు తురిమిన బెల్లం వేసుకుని 1/4 కప్పు వాటర్ పోసుకుని ఫస్ట్ బెల్లం కరగనివ్వాలి. మనకి లైట్ తీగ పాకం వస్తే చాలండి, మరీ గట్టి తీగ రానివ్వద్దు. బెల్లం కరిగినాక ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే మనకి పాకం అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు బెల్లం కరిగిపోయింది కదా, 5 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుందాము. ఇదిగోండి, ఇలాగా లైట్ తీగ అంటాం కదా, జస్ట్ ఇలా టచ్ చేస్తే జిగురు కన్నా కొంచెం ఎక్కువగా ఇట్లాగా ఇలా తీగ వచ్చింది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఆఫ్ చేసుకుని ఇందులోకి ఇలాచీ పౌడర్ వేసుకుని దీన్ని ఆరనిద్దాము ఒక 5 నిమిషాలు. ఇలా తీగ వస్తే సరిపోతుంది. ఇలాచీ పౌడర్ వేసుకుని కలుపుకుని దీన్ని ఆరనిద్దామండి పాకాన్ని. ఇంతలో మనం పౌడర్ చేసుకుందాము సీడ్స్ అన్నిటినీ. బాదాము, వేరుశనగపప్పు, ఎండు కొబ్బరి, ఫ్లాక్స్ సీడ్స్, వీటన్నిటిని ఓట్స్ అన్నీ కలిపి పౌడర్ చేసుకోవాలి. పుష్ బటన్ యూస్ చేస్తూ పౌడర్ చేయాలి. నువ్వులు అలాగే హాలిమ్ సీడ్స్ మాత్రం పౌడర్ చేసుకోకూడదు. పుష్ బటన్ యూస్ చేస్తూ వీటిని పౌడర్ చేసుకుంటే ఇలాగా మనకి కొంచెం కోర్స్గా పౌడర్ అవ్వాలి. మరీ ఎక్కువ టైం తిప్పారంటే మిక్సీలో మీకు ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలా పౌడర్ చేసుకున్నాక మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు హాలిమ్ సీడ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసి అన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. పూర్తిగా ఈ పౌడర్లో ఈ సీడ్స్ మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకున్నాక ఈ బెల్లం పాకం కూడా వేసుకుని మనం ఉండలు చుట్టుకోవటమేనండి. పాకం వేసాక బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఒకసారి లడ్డు చుట్టడానికి కొంచెంగా నెయ్యి రాసుకుని ట్రై చేయండి. మరీ పొడి పొడిగా ఉంటే గనక ఒక 2 టేబుల్ స్పూన్స్ కరిగిన నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. నాకైతే కరెక్ట్గానే సరిపోయిందండి, లడ్డు చుట్టడానికి వస్తుంది కదా. ఇదిగోండి, ఒకవేళ రాకపోతే ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, కాచిన నెయ్యి కనుక వేసుకుని మిక్స్ చేసుకుంటే మీకు లడ్డు చుట్టుకోవటం ఈజీ అవుతుంది. ఇలా లడ్డు చుట్టాక ఇలా బౌల్లో కనుక మనం ఒక 4-5 టైమ్స్ ఇలా అంటే రౌండ్గా వస్తాయి మనకి లడ్డూలు. ఇలా మిగిలిన అన్నిటినీ కూడా లడ్డు చుట్టుకుంటే మన హెల్తీ లడ్డు రెడీ అండి. మనం బెల్లం పాకంతో చేసాం కదా, చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఈ రెసిపీ ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.